ఖచ్చితంగా అనర్హులే. ఇటు చూడాలి, కూర్చోసరిగ్గా. ఖచ్చితంగా వాళ్ళు అనర్హులే. కాబట్టి ఆ వ్యక్తి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఎన్ని చేసినా కూడా దొంగలించుకుంటూ ఉన్నాడు, చక్కగా అబద్ధం చెప్పకుండా ఉన్నాడు, మాట చక్కగా వింటున్నాడు, దేవుని బాటలో నడుస్తున్నాడు. ఇన్ని చేసిన వాడు చివరికి ధనాన్ని వదిలిపెట్టడానికి తనకు మనసొప్పల కదా. అవునా కదా? ఎన్ని చేశాడు? దొంగిలించకుండా ఉన్నాడు, చక్కగా అందరి మాట వింటున్నాడు, తల్లిదండ్రుల్ని సన్మానిస్తున్నాడు, తల్లిదండ్రులు చెప్పే మాట వింటున్నాడు. ఇన్ని ప్లస్ పాయింట్స్ ఉన్నాయి. కానీ ఏం వదిలిపెట్టుకోలేకపోయాడు? అంటే అంత ప్రేమ పెంచుకున్నాడు ధనం మీద. దాన్ని వదిలే అని చెప్తుంటే తనకు అంత బాధేసింది. ఇవన్నీ చెప్పినప్పుడు కూడా ఏమంటున్నాడు? నేను చిన్నప్పటి నుంచి ఇవన్నీ కూడా ఏం చేస్తున్నాను, పాటిస్తూనే వచ్చాను. ఏమంటున్నాడు? చిన్నప్పటి నుంచి పాటిస్తూనే వచ్చాను. కొత్తగా ఏమన్నా ఉంటే చెప్పు.